గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య, బహుళ అమావాస్య, చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనము వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈరోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహరాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.25 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి
ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి జాతకులు ఏం చేసినా ఆచితూచి వ్యవహరించి చేస్తారు. కాకపోతే ఈ మాసం ద్వితీయార్థంలో కొంచెం దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దూకుడు నిర్ణయాలను కొంచెం తగ్గించుకోండి. మొత్తంగా చూసుకుంటే కనుక ఆలోచించే అడుగులు వేస్తారు అని చెప్పవచ్చును. కొంచెం ఆ మాసం చివరిలో ద్వితీయార్థంలో కొంచెం ఓపిక పట్టండి. ఎటువంటి బిగ్ డిసిషన్స్ అనేవి తీసుకోకండి. అలాగే వీరి వాక్కు చాలా సరళంగా, మృదువుగా, ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వీరి వాక్కు ద్వారా వీరు తమ పనులను వెళ్ళదీసుకుంటారు, తమ పనుల్లో ముందుకు వెళతారు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళతారు. తమ వాక్యే తమ ఆయుధము. ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో చక్కగా అభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న పనులను చేసుకుంటూ ముందుకు వెళతారు. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైతే వీరి తర్వాత పుట్టిన వారు ఉంటారో, చెల్లి, తమ్ముడు, వీరితో సత్సంబంధాలు అనేవి ముఖ్యము. ఇది మీరు గమనించగలరు. అలాగే షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పరచుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశాలు ఈ మిథున రాశి జాతకులకు పుష్కలంగా కనబడుతున్నాయి ఈ ఆగస్టు మాసంలో. ఇది మీరు గమనించగలరు. అలాగే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా కొంచెం పెంచుకోవాలి. ఎంత మృదువుగా మాట్లాడినా కూడా కొన్ని అఫీషియల్ వర్క్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఓపెన్గా బోల్డ్గా మాట్లాడాల్సిన అవసరం రావచ్చును. కాబట్టి దానికి ప్రిపేర్ అయి ఉండండి. అలాగే ఈ వృషభ రాశి జాతకులకు భోజన సౌఖ్యం అనేది క్షమించాలి ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో భోజన సౌఖ్యం అనేది ఉంటుంది. అలాగే మాతృ సౌఖ్యం కూడా కనబడుతోంది. తల్లి ద్వారా అన్నీ కలిసి రావటం, అలాగే చక్కటి భోజనం అందటము, 3 పూటల లేదా 2 పూటల కడుపు నిండా తినటం, ప్రశాంతంగా ఉండటం అనేవి కనబడుతున్నాయి. అయితే ఈ రాశి జాతకులు మితంగా భోజనం చేయటం సూచించటమైనది. తీపి పదార్థములను కొంచెం అవాయిడ్ చేయండి ఈ మాసంలో కుదిరితే. ఇక ఎవరైతే ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ఉంటారో వారికి ఈ మాసము ద్వితీయార్థము చక్కగా అనుకూలిస్తుంది అని చెప్పవచ్చును. అలాగే ఎవరైతే ఉన్నత విద్యలో ఉంటారో, ఇంతకుముందు మనం అనుకున్నట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతకు పైన ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉపయోగదాయకంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ డైవర్షన్స్ అనేవి కనబడుతున్నాయి. కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకోవటం సూచించటమైనది. మెడిటేషన్, యోగా లాంటివి చేయండి. అలాగే ఈ మిథున రాశి జాతకులు ఈ మాసం ప్రథమార్థంలో కోరికలకు కళ్ళెం వేసుకోవాలి. ముఖ్యంగా శారీరక సంబంధమైన కోరికలను కళ్ళెం వేసుకోవాలి. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కొత్త కొత్త వారితో కలవాలనే కోరికలు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ మిథున రాశి జాతకులు ముఖ్యంగా తమ కోరికలను అదుపులో ఉంచుకోవాలి మాసం ద్వితీయార్థంలో. ఇది మీకు ముఖ్యమైన సూచన. అది ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండండి. అలాగే పెళ్ళి కాని వారికి, వివాహ యోగ్యులు ఎవరైతే ఉంటారో వారికి పెళ్ళిళ్ళు కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వివాహితులైతే గనక గృహ సౌఖ్యము, కళత్ర సౌఖ్యము అనేది పుష్కలంగా కనబడుతుంది, చక్కగా కనబడుతోంది కళత్ర సౌఖ్యం. ఇక ఈ రాశి జాతకులు అనేవారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారములకు సంబంధించినంత వరకు అనుకోని మార్పులను చవిచూస్తారు.
ఏదైతే అవుతుంది అనుకుంటారో అది అవ్వకపోవటము, ఏదైతే అవ్వదు అనుకుంటారో అది అవ్వటము, ఈ అనుకోని ఈ ఫ్లిప్ అనేది కనబడుతోంది. కాబట్టి మీరు సాధ్యమైనంతగా దైవారాధన చేస్తూ ఉండండి. ఏదైనా నెగిటివిటీస్ ఉంటే వాటి నుండి బయటపడతారు. ముఖ్యంగా ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వారికి ఈ విధమైన సూచనలు కనబడుతున్నాయి. అలాగే వీరి ఆరోగ్యం కూడా చక్కగా సహకరిస్తుందనే చెప్పవచ్చును. అనుకోని ఖర్చులు ఉన్నా కూడా అవి ఉపయుక్తంగా మంచి పనులకే, అవసరమైన పనులకే పెడతారు. ఇకపోతే ఈ రాశి జాతకులకు ఈ మాసంలో అదృష్టం అనేది సహకరిస్తుంది. చేస్తున్న పనుల్లో అదృష్టం అనేది సహకరిస్తుంది. అలాగే ఎవరైతే విదేశీ సంబంధ ప్రయత్నాలు చేద్దామనుకుంటున్నారో వాళ్ళు చక్కగా చేసుకోవచ్చును. వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ఉన్నవారికి కూడా ఈ మాసము అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏదైనా కొంచెం మల్టిపుల్ ఎఫర్ట్స్ ఎక్కువసార్లు ఎఫర్ట్స్ పెట్టాల్సి రావచ్చును. కాకపోతే పనులు మాత్రం విజయవంతం అవుతాయి భగవంతుడి అనుగ్రహంతో. ఇక అనుకోని ఖర్చులు, వస్తున్న ఆదాయం రూపాయి వస్తే రూపాయి ఖర్చు అవ్వటం లాంటివి జరగవచ్చును. అది కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మిథున రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వారి సోదర సోదరీమణులు, పైన ముందు పుట్టిన వారు, అన్నయ్యలు అక్కయ్యలు, వాళ్ళతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. మాట పొదుపుగా ఉండాలి. వారితో, తోడబుట్టిన వారితో మాట పొదుపుగా ఉండేటట్టు చూసుకోండి. ఇది ఈ మిథున రాశి జాతకులకు ముఖ్యమైన సూచనలు. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులకు చక్కగా ఉంటుందనే చెప్పవచ్చును. ఈ మిథున రాశి జాతకులు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.